ప్రథమంగా నమస్కరిస్తూ మద్గురుదేవుని మనం తలిచి ఈరోజు పీఠాన్ని అధిష్ఠించి పూజలు అందుకున్నటువంటి యొక్క పుణ్యమూర్తులు శ్రీమద్ బృహద్వాసిష్ఠ సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైనటువంటి రామడుగు శివరామ దీక్ష ప్రభుల వారు, శ్రీమద్ రాజాదిరాజ మహారాజ యోగీంద్ర చంద్ర శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభుల వారు, అదేవిధంగా తత్పరంపరలో వెలిసేటువంటి యొక్క శ్రీ పరమశివానంద రాంపదుని భద్రయారిల వారు, శ్రీవారి యొక్క శిష్యరత్నమైనటువంటి శ్రీ నిర్మలానంద విఠలారిల వారి యొక్క దివ్య మూర్తిత్వమునకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము విఠలారిల వారు ఎంతో వైభవంగా జరుపుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమం వారి తర్వాత ఎలా జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పని అనుకున్నటువంటి ఒక తరుణంలో మరి శ్రీవారి యొక్క శిష్యులు సోదరులు అందరూ, ముఖ్యంగా భిక్షపతి గారు వారి యొక్క సోదరులు అందరూ కలిసి కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఈ ఆశ్రమం యొక్క భక్త బృందం అందరూ చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. నేను సుమారు 31 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మహనీయులు పాల్గొన్నటువంటి యొక్క కార్యక్రమం ఇది. ఈ స్థలం అటువంటిది, గొప్పనైనటువంటి యొక్క స్థలం ఇది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత వైభవంగా కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి యొక్క భక్త బృందానికి అందరికీ సద్గురుమూర్తి అఖండమైనటువంటి యొక్క ఆయుష్ ఆరోగ్యాలని, మంచి యొక్క జ్ఞాన సంపదని ఇచ్చి జన్మరహిత విధానం తోడ్పడాలని చెప్పని గురుదేవుని ప్రార్థిస్తూ, మరి ఈ కార్యక్రమంలో నిన్నటి నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడే మా రాముగారు చెప్పారు, పిల్లల రామయ్య గారు ఇప్పుడే చెప్పారు మనకు. నిన్నటి వాట్సాప్లో చూస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పని. నేను మాత్రం చూడలేదు, నాకు ఆ చూసి అలవాటు లేదు, ఎవరైనా చెప్తే తప్ప చూడలేను. కాబట్టి మరి అటువంటి ఒక దాంట్లో ఈ కార్యక్రమాలని ఇంత చక్కగా చేస్తుందంటే, నేను రాత్రి 11 గంటలకు నేను పత్రికని వాట్సాప్లో ఉన్న పత్రికను చూసి నేను సభకి వెళ్తానా వెళ్ళలేనా అనేటువంటి ఒక టైంని చూస్తే సభ 12 గంటలకు ఉన్నది. ఈ పత్రికలో చూశాను, పర్వాలేదు నేను అందుకుంటాను అని చెప్పని. పూజ 10 గంటలకు ఉంది కదా, అయిపోతుంది అని చెప్పంటని తొందరపడి మేము 10 గంటలకు ఇక్కడ చేరుకుంటే మా జెండా ప్రతిష్ఠ చేసి లోపలికి వెళ్తున్నారు. పూజ అయిపోతుంది అని చెప్పి అనుకుంటే పూజని చక్కటి యొక్క గాయకులు ఉన్నారు, మంచి హార్మోనిస్టు, మంచి తబలిస్టు, మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు. కానీ సమయము చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు 9 గంటలకు పూజ ప్రారంభం చేసుకుంటే, ఈరోజు ఏమి కార్యక్రమాలు లేవు, అన్ని కార్యక్రమాలు తెలిపేసినారు. ఈరోజు మిగిలింది మనకు జెండా ప్రతిష్ఠ ఒకటి చేసుకొని పూజ ప్రారంభం చేసుకోవడమే. 10 గంటలకు 9 గంటలకు పూజ ప్రారంభం చేస్తే ఎంతసేపు అయినా చక్కగా అన్నీ కూడా మంచిగా పాడుకొని పూజని బాగా చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ఏమి విడిచిపెట్టకుండా చాలా సమయాన్ని తీసుకొని పూజ చేసినారు. మరి మనకు పూజను చక్కగా అందరము విన్నాం, అందులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకున్నాం. ఈ 36వ వార్షిక కార్యక్రమం, విఠలాల వారి యొక్క 8వ వార్షిక కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈరోజు జరుపుకున్నటువంటి యొక్క అదృష్టం మనందరికీ వచ్చింది. కాబట్టి సభ సమయమే మనకు చాలా ఎక్కువ అయిపోయింది. 12 గంటలకు పత్రికలు ఉంటే నేను అనుకున్నాను 11 గంటలకు పెట్టాలి సభ, 12 గంటలకు ఎట్లా పెట్టినారని చెప్పి అనుకున్నాను. కానీ మరి 12 కూడా కాలేదు. ఇప్పుడు మనకు 1 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ 1 గంట అవుతుంది. ఈ 1 గంట నుంచి మనం మిగిలిందంతా 1 గంట సమయమే ఉంది సభకు. పత్రికలు ప్రకటించుకున్న ప్రకారంగా 2 గంటలకు మనం సభ ఆపేయకపోతే బువ్వ ఆకలి ఉంటుంది, మనకు ఆకలి ఆకపోయినా బువ్వ ఆకలి ఉంటుంది. కాబట్టి మరి అటువంటి ఒక స్థితిలో అందరూ సహకరించుకుంటే కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం 3 అయిపోయింది, 4 అయిపోయింది అంటే అందరూ ప్రయాణాలు చేస్తుంటారు. కాబట్టి మనమందరం కూడా నిజంగా చెప్పాలంటే కొన్ని కోట్ల జన్మల సుకృత పుణ్య ఫల విశేషం ఉన్నటువంటి వారు అందరం అంతే. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు, అట్లు కాకపోతే అతి కష్ట సాధ్యము అంటాడు ఆకుల లింగమూర్తి గారు. అది ఒకసారి మనం చూసినప్పుడు ఆ మహనీయుడు చెప్పినట్టు విధంగా ఇన్ని కోట్ల జన్మలుంటే పుణ్యం ఉంటేనే కదా మనమందరం ఈ నిజ గురువుని చేరినాము, మన నిజస్వరూపాన్ని తెలుసుకున్నాము.
దేవుడు అంతలో ఉన్నటువంటి దేవుని తెలుసుకున్నటువంటి ఒక అవకాశం కలిగింది. అదే కాక కూడా కొన్ని కోట్ల జన్మలో ఉన్నటువంటి వారికి ఆత్మజ్ఞానము అనంతంగా లభ్యమై ఉంటే ఆ తర్వాత దానికి అతీతమైనటువంటి యొక్క పరిపూర్ణ బోధని అందుకునేటువంటి ఒక శక్తి ఉంటుందని మనకు ఉపనిషత్తు వాక్యం చెప్తుంది. అనంత కోటి జన్మ అని ఆత్మజ్ఞానంచ లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణబోధత అని చెప్తారు. ఆ విధంగా ఇటువంటి యొక్క సుకృతం ఉన్నటువంటి యొక్క వారు ఎవరయ్యా అంటే మనమందరం. అదిగాక మనకు పుక్కునూరు సీతమ్మ గారు వెంపటి లక్ష్మీ నరసింహం గారి యొక్క ప్రియశిష్యురాలు. ఆ మహాతల్లి చెప్తాది ఒక మాట, అమ్మ మీరు ఇప్పుడే ఇవ్వాలి నావి, తర్వాత ఇస్తే కదా, ఇప్పుడే సభ స్టార్ట్ అవుతుంది కదా, జస్ట్ అది కూర్చోండి, మీరు అందరికి ఇత్తురు, కానీ మీకు టైం ఉన్నది మస్తుగా, ఎవరు బోరులే, మీరు నీళ్ళు ఇవ్వడం కానీ పాలు ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం చేయకూడదండి. ఇది ఆయన కొంచెం కదిలిక ఒక్కరు కదిలితే అందరు కదులుతారు, అన్ని కళ్ళు అక్కడే పోతాయి. మీరు చూసిలో లేదా గొల్లగూడెంలో 2000-3000 మంది ఉంటారు. మేము ఒక్కరికి నీళ్లు కానీ టీ సుక్క అయితే 3 రోజులు అయితే మేము టీ సుక్క అయ్యాం ఎవరికి. ఏం పెళ్ళి ఆ పేరంట మా ఇష్టానికి గురు పూజకు వచ్చినాం, అందరం భక్తులమే. అవి కార్యక్రమం మనం చక్కగా చేసుకోవాలి. కార్యక్రమం ఇన్ని పైసలు డబ్బులు ఖర్చు పెట్టి వేలాది రూపాయల డబ్బులు, లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని చేసుకుంటే ఎట్లుంటుంది? కార్యక్రమానికి మనం సమయపాలన చేయాలి. గురువు అంటే ఏదో కాదు, దేవుడు అంటే ఏదో కాదు, కాలమే భగవత్ స్వరూపం, కాలమే దేవుడు, కాలమే గురువు, ఇంకెవరో కాదు. కాబట్టి ఎందుకంటే అటువంటి యొక్క కాలాన్ని వృధా చేసేటువంటి వాడు చాలా దురదృష్టవంతులు, మూర్ఖులు అని చెప్పి మనకు బాగా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చెప్తుంటాయి. ఆ మహాతల్లి సీతమ్మ గారు చెప్తారు, అంతటిలో వెళ్ళి నిండియు అంటకుందు వేదానిని, ఒంటివారు నొకరు లేరు, జంట నీకు జన్మ లేదు, మంటిని మింటిని అంటిని అంటని పరుడవు, సూటిగా నినుగను వారలు, 1,100,000 భూమిలో అంటని ఆ మహాతల్లి. నిన్ను తెలియజాలమయ్యా నిఖిలాత్మక దేవదేవా అని ఒక మంచి 13 చరణాలతో ఉన్నటువంటి ఒక గొప్పైన తత్వాన్ని రాస్తుంది ఆ మహాతల్లి. అటువంటి ఒక తత్వాలన్నీ మనం కొన్ని వింటే పూర్వము, ఇప్పుడు కొత్త స్టైళ్ళు, కొత్త తత్వాలు, కొత్త పాటలు పాడడానికి నేర్చినారని, కానీ పూర్వం ఉన్నటువంటి పాటలు చూడడం లేదు. వేదమూలలో శాస్త్రమూలలో వెదకిన నీ జాడలేదు, నాదు బిందు కలల లేదే, యోగ సమాధులలో లేదు, సాధన సంపద్వితుడై సద్గురు చరణమునొంది, వాద భేద రహితంబైన వారల నిన్నుగాంతురు భువిని. ఇంత చక్కగా వాళ్ళు చెప్తారు. నామరూప నటనలచే క్రియలచే అని చెప్తారు బాగా. అటువంటి ఒక స్థితిలో చూసినప్పుడు మనము ఈ యొక్క భావాన్ని గుర్తించాలని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరము కూడా కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి దీనిని వృధా పోగొట్టుకోకుండా, అదృష్టం వచ్చిందంటే దురదృష్టాన్ని మనం దగ్గర తెచ్చి పెట్టుకోకుండా వచ్చినటువంటి అదృష్టాన్ని కాపాడుకొని దాన్ని పోషించుకొని దాన్ని బాగా మనమందరం కూడా గట్టిగా గురుసేవ చేసి ధర్మంగా గురుసేవ